కోర్టుల్లో ఒక తీర్పిస్తే ఆ తీర్పులో ఎవరైతే శిక్ష నుంచి తప్పించుకుంటారో అదే తరహా తీర్పులని అంటే ఆ తీర్పుని ఉటంకిస్తూ మిగతా వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది సహజ సిద్ధంగా జరిగేది. బ్రిటన్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ మధ్యన ఒక 3, 4 కేసుల్లో అత్యాచారం ఆరోపణలు నిరూపణ అయ్యాక చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళో, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళో, బర్మా నుంచి వచ్చినోళ్ళు, అట్లాంటి వాళ్ళు వాళ్ళకి బ్రిటన్ చట్టాలు తెలియవు, బ్రిటన్ విధానాలు తెలియవు కాబట్టి అంటూ స్వల్ప శిక్షతో సరిపుచ్చడం, లేదంటే క్షమాభిక్ష పెట్టడం, డిపోర్టేషన్ చేయమని చెప్పడం వరకు జరిగింది. ఇప్పుడు అదే లీనియస్‌గా తీసుకొని ఎవడికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. తాజాగా మొహమ్మద్ ఇర్ఫాన్ అనేటటువంటి ఈ చొరబడి వచ్చి శరణార్థిగా మారినటువంటి వాడు ఆఫ్ఘనిస్తానోడు. వీడు 12 సంవత్సరాల బ్రిటిష్ ఆడపిల్ల మీదన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీని మీదన పెద్ద ఎత్తున బ్రిటిష్‌కి సంబంధించినటువంటి పబ్లిక్ అందరూ తిరగబడి ఉద్యమం చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడేం చెప్తున్నాడు, మా దేశంలో ఇది రొటీను, ఈ దేశపు చట్టాలు నాకు తెలియదు కదా, బ్రిటన్ రూల్సు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బ్రిటన్ కోర్టు ఆ విషయంలోనే మళ్ళీ ఇప్పుడు బెయిల్ ఇచ్చేసింది వాడికి. అంటే వాడికి ఈ దేశ చట్టాలు తెలియవు కాదు కాబట్టి వాడు 12 ఏళ్ల అమ్మాయి మీద అయినా గచ్చేది. ఇది అక్కడ పరిస్థితి.